వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేరిన వరకు రాష్ట్రమంతటా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మదనపల్లి కాన్స్టిట్యూన్సీలో కూడా మదనపల్లి తారకరామ సభ్యులు కూడా ఈరోజు రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. దానికి మా పెద్దలు మన త్రిపాఠి గారు కూడా హాజరు కావడం జరిగింది. చాలా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ స్టూడెంట్లు కానీ ప్రతి ఒక్కరు కూడా వచ్చి హాజరు కావడం జరిగింది. ఈరోజు నిజంగానే చాలా ఏమంటే గవర్నమెంట్ మీద చాలా అవిశ్వాసం, చాలా వరకు ప్రజలకు తీవ్ర నిరాశ దీని మీద. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు చూడండి, మీరు పబ్లిక్లో పోతే కూడా గడప గడపకు తెలుగుదేశం అని చెప్పి చాలామంది తిరుగుతూ ఉంటారు నాయకులు. గడపడితే వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు తిరుగుతూ ఉండాలి. యాక్చువల్లీ ప్రజలకు ఏం చేశారు, ఏమి మొత్తం పెట్టారు, ప్రజల కోసం ఏం చేశారు కూడా తెలియడం లేదు. ఏం చేశారు, లేదు బకాయిలు ఉన్నాయి, పెన్షన్లు కోట్లు వేసినారు, అన్ని రైతులకు ఆదుకోవడం లేదు, అన్ని ఛార్జీలు పెరిగిపోయినాయి, నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి, ధరలు పెరిగిపోయినాయి, గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి, డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, రియల్ ఎస్టేట్ అంతా డౌన్ అయిపోయింది. ఎక్కడ చూసినా రైతులంతా తీవ్రంగా సంక్షోభంలో ఉన్నారు. గిట్టుబాటు ధరలు లేవు, ఏమీ లేదు. ఏమీ లేకుండా కూడా కేవలం 1వ తేదీ ఆ పెన్షన్ ఇచ్చేసి ఈరోజు గడప గడపకు అని చెప్పి పోవడం జరుగుతాం. అసలు ప్రజలకు ఈరోజు మేము అదే ఒక అప్పీల్, కరువు తీవ్రమైన కరువు ఉంది. కరువు ఏమైనా నేను ఇంటికి వస్తున్నారు, మీరు ఏదైనా మీకు ఏదైనా ఇది ఉందా, ఇది ఏదైనా లిస్ట్ ఉందా, ఏ రకంగా మీరు దీన్ని ఎదుర్కొంటారనేది కూడా ఏ ప్రణాళిక లేదు. తీవ్రమైన తాగునీటి ఎద్దడి అవన్నీ లేకుండా గడప గడపకు అని చెప్పి నామమాత్రంగా పోయి ఇళ్ళ దగ్గరికి పోయించడంలో మేము వచ్చి గడప గడపకు తెలుగుదేశం అని చెప్పి తెలుపాము. మేము ఒకటే చెప్తున్నాం ప్రజలకు కూడా, ఈరోజు మీకు మంచి అతను మీకు దగ్గరికి నాయకులు వస్తుంటారు, మీరు నిలదీయండి, మీరు ఏమి చేశారు ప్రజలకని అడగండి. డిఎస్సీ దీని మీద మీ వరకు ఏ యాక్షన్ తీసుకున్నారు మీరు? డిఎస్సీ మీద 3,50,000 మంది వాళ్ళు ఎంతో కష్టపడి చదివింటే ఈరోజు వాళ్ళకి ఏమి ఉద్యోగాలు లేకుండా, వాళ్ళకు ఇది లేకుండా వాళ్ళకి తీవ్ర నిరాశ వచ్చేసి అసలు బోగస్లో 10 లక్షలు 15 లక్షలకు మీరు సీట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలానికి వచ్చి కూడా ఈరోజు మీ ఇళ్ళ కాడికి వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళు అడగండి మీరు అని చెప్పి మేము ప్రజలకు మేము డిమాండ్ చేస్తాం. ప్రజలకు మేము వచ్చి పిలిపిస్తూ ఉన్నాం. అదే కాకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దగ్గర 4 క్యాబినెట్ మీటింగ్లు జరిగింటే 2 క్యాబినెట్ మీటింగ్లు అటెండ్ అయిపోయి నేను నాకు హెల్త్ బాగాలేదని చెప్పి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. మిగతా 2 క్యాబినెట్ మీటింగ్లు ఆయన ఆబ్సెంట్ అయినారు మన పవన్ కళ్యాణ్ గారు. నాకు తెలిసి ఈ డిఎస్సీ సగా ఆయన కూడా తగినట్టుంది. ఆయన కూడా గవర్నమెంట్ ఈ రకంగా చేస్తూ ఉంది, ఏ రకంగా నేను ఫేస్ చేయాలి ప్రజలకు, డిఎస్సీలో గవర్నమెంట్ టోటల్ పెట్టుబడి వేసుకుంటే అదే కానీ మోదీ గారు వచ్చినారంటే దానికి ముందు ఆయన ఎంత బాగుంటుంది ఖచ్చితంగా అర్థం చేశారు. అదే కానీ ఇది కానీ ఏమైనా మీటింగ్ కూడా అంటే క్యాబినెట్ పెట్టి ఆప్షన్ చెప్తున్నాను. యాక్చువల్లీ ఏం జరుగుతుంది లోపల ఖచ్చితంగా ఆయనకు అయితే 100% తగ్గింది. ఈ డిఎస్సీ బాధితులకు మేము నిజంగానే తప్పు చేశాము అనేటట్టు ఆయన మనసులో కూడా ఆయన మనస్సాక్షి చెప్తాడు. కాబట్టి ఆయన మీటింగ్ కూడా అటెండ్ అవ్వకపోతున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రం అంతటా మేమంతా చేస్తాం, దానికి మంచి స్పందన వస్తూ ఉంది. దానికి వచ్చింది చాలామంది ఇది కూడా రాశారు, ఏమంటే యాక్చువల్గా క్యాండిడేట్స్ లేరని చెప్పి. మా పక్కనే ఉన్నారు క్యాండిడేట్స్, వాళ్ళందరూ బాధితులు, డిఎస్సీ బాధితులు. వాళ్ళ ఉద్యోగాలు కూడా వదులుకొని వాళ్ళు వచ్చిన ఉద్యోగాలు కూడా వదులుకొని ప్రిపేర్ అయిపోయి ఎగ్జామ్ రాస్తుంటే కూడా మంచి మెరిట్ సంపాదించుంటే కూడా కాల్ లెటర్స్ కూడా తీసుకుని వచ్చేసి మీకు ఉద్యోగం వచ్చిందని చెప్పి కూడా లాస్ట్ మొమెంట్ వాళ్ళకి మార్చడం జరిగింది. ఈ రకమైన ఎంతో మంది ఉన్నారు విద్యార్థులు. అసలు వాళ్ళే లేరు అని చెప్పి కొన్ని పత్రికలు అయితే ఎల్లో మీడియా పత్రికలు వచ్చిందో అసలు డిఎస్సీ విద్యార్థులే లేరు, బాధితులే లేరు, ఊరికే వీళ్ళు నాయకులు క్రియేట్ చేస్తున్నారు అంటున్నారు. ఇది చాలా తప్పు. మేము నిజంగానే బాధితులతో ఇక్కడికి వచ్చాము. వాళ్ళందరూ ఈరోజు ప్రెస్ కూడా ఫేస్ చేస్తున్నారు. ఖచ్చితంగా మేము ఒకే డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళు మన నారా లోకేష్ గారు ఖచ్చితంగా పదవికి రాజీనామా చేయాలా. దీంట్లో ఈ టోటల్ ఎపిసోడ్లు కూడా సిబిఐ విచారణ చెప్పిందని డిమాండ్ చేస్తున్నాం.